నమస్తే అండి. నమస్తే. ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి త్రిషాది విజయ్ది అన్నారు. కోర్స్ మీరు ఫస్ట్ నుంచి దాన్ని అట్లా అనుకోవద్దు, మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అని కూడా అనుకున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు అన్ఫాలో చేసింది ఆ అమ్మాయి. సో అన్ఫాలో ఇప్పుడు ఒక మంచి ఫ్రెండ్ అనుకోండి, ఓకే, భార్యతో మళ్ళీ విజయ్ కలవబోతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తను సంతోషించాలి కదా, తన ఫ్రెండ్ లైఫ్ మళ్ళీ వెనక్కి వస్తుంది అని. అన్ఫాలో చేశారంటే దాని అర్థం ఏంటి? నేను ఇంకో రకంగా చూస్తున్నాను దీన్ని. ఇద్దరు మంచి ఫ్రెండ్సే. అతను వైఫ్తో కలవకూడదు అని అనుకుంటే ఈ అమ్మాయి అన్ఫాలో చేసేది కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి అన్ఫాలో చేయటంతో సంగీతకి ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు అవలా. ఇది కదా రియల్ ఫ్రెండ్షిప్ అంటే. ఇలా ఎందుకు చూడకూడదు మనం? ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నారు, ఫ్రెండ్స్గా ఉన్న ఆమెకి అపోహలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఫ్రెండ్షిప్ని ఆమెను ఆ విధంగానే చూస్తుంది అనుకోండి, ఆమె అలా చూడటం తప్పు ఒప్పు అని మాట్లాడి ఆ జడ్జిమెంట్లు పాస్ చేసే కన్నా ఒక భార్యగా ఆమెకు ఆ హక్కు ఉంది కాబట్టి భర్తని కట్టడి చేసింది. అదే భార్యకి ఎవరైనా స్నేహితులు ఉంటే భర్త చెప్పకుండా ఉంటాడా? చెప్తాడు కదా. అట్లాగే భార్యకి కూడా చెప్పింది. భర్త వెళ్ళలేదు, పేచి వచ్చింది, ప్రపంచానికి కూడా బహిర్గతం అయ్యింది. మరి కొన్ని పరిస్థితులలో వీళ్ళిద్దరికి విడాకులు అవ్వనంత వరకు ఆమెదే భార్య స్థానం అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆ హోదాని కానీ ఆ స్థానాన్ని కానీ ఎవ్వరూ తప్పించలేరు అని అనుకున్నాం. మరి ఒకవేళ త్రిష కూడా ఫ్రెండ్ అయ్యున్నప్పటికీ కూడా నాకు ఆమె విడాకులు ఇవ్వకుండా నీతో స్నేహం, నాకు ఆ స్థాయే కావాలి అని చెప్పి త్రిష అడిగినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో విడాకులు అవ్వనంత వరకు, ఒకవేళ వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్ ఉన్నా కానీ సహజీవనం చేస్తే కూడా ఆ అబ్బాయిని ఎంత తప్పు పడతారో అంతకంటే ఎక్కువ ఈ అమ్మాయినే ఎక్కువ తప్పు పడుతుంది సమాజం. మగవాడి జోలికి వెళ్ళే కన్నా ఆడదాని జోలికి రావటం చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ఈ భార్యలు కూడా ఏమనుకుంటారు, మా బంగారం మంచిది కాకనే కదా ఇంత జరిగింది అని అనుకోరు. వాళ్ళ మీదకి వీళ్ళు చీపుర్లు చాట్లు చెప్పులు వేసుకుని పోతారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాలు జరగకుండా ఈ విషయం ఇంతటితోటి ఫుల్ స్టాప్ పడిపోయినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే నిజంగా బ్రేకప్ అయిపోయినట్టేనా? మరి అన్ఫాలో చేయటం అంటే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళైన భార్యాభర్తలు కూడా అన్ఫాలో అయ్యాకనే అర్థం అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి, డిలీట్ చేయటం, ఇవన్నీ ఇది ఒక కొత్త ట్రెండ్. ఇప్పుడు ఇదివరకు ఏంటి, పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు పుట్టింటికి వెళ్ళినా కానీ వాళ్ళేం విడిపోయినట్టు కాదు. కానీ మరి ప్రపంచానికి వాళ్ళు పుట్టింటికి వెళ్ళారనేది ఎట్ట తెలుస్తుంది? అంటే మా ఇద్దరికి సరిపడట్లేదు అనేది ఈ సోషల్ మీడియా వేదికగా అయితే అందరికీ తెలుస్తుంది. అంతే. అలా తెలియాలనే వీళ్ళు చేసేది. ఒకప్పుడు సమంత అదే పని చేసింది, ఇంకొకళ్ళు అందరూ అదే పని చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, నేను ఏదైనా సరే ఆశాహ దృక్పథంతోనే చూస్తాను. నేను ఎవ్వరికి లేబుల్స్ వేయటం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు త్రిష గురించి ఎవ్వరెన్ని మాట్లాడినా కానీ ఓపెన్గా వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు కాబట్టి నేను దాన్ని కూడా ధృవీకరించినట్లు ఏ రోజు మాట్లాడదలుచుకోలేదు. సరే, ఇప్పుడు ఆమె అన్ఫాలో చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య ప్రయత్నాలు, సంప్రదింపులు జరుగుతున్నాయి అనేది వస్తుంది. వాళ్ళ అమ్మగారు శోభ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. పైగా పిల్లలు కూడా పెద్దలయ్యి మధ్యవర్తుల్లాగా అయిన సందర్భం కూడా అర్థమవుతుంది. ఏదైనా ఇవాళ వాళ్ళకి ఎన్ని డబ్బులున్నా, తల్లి ఒక్కటే ఉన్నా, తల్లి పిల్లలు ఉన్నా, తండ్రి కూడా అవసరం. అలాగే పిల్లలకి తండ్రి దగ్గర ఉంటే తల్లి అవసరం ఉంటుంది. అందుకని వీళ్ళంతా ఒక చోటు ఉంటేనే కదా కుటుంబం అనిపించేది. చిన్నప్పుడు పాట ఉండేది, కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో, ఆ పాట. అట్లా పిల్లలు కూడా అలా అనుకుని ఉండొచ్చు కదా, అలా అనుకుని పిల్లలు బాగా పట్టుబట్టి ఉండొచ్చు కదా. కానీ అలా ఏమీ వద్దు అని అనుకున్నారు కాబట్టి ఆమె ఇంట్లో ఉంటాను, డివోర్స్ నుంచి అంటే నేను ఇక్కడి నుంచే పోరాడతాను అన్నప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఆమె బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
మరి ఎందుకు పంపించేశారు? అలానే ఈయన ప్రమాణ స్వీకారం టైంలో వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అక్కడ మెయిన్ అట్రాక్షన్ త్రిష గారే. ఏమండి ఇది కెమెరాల ఇదండి, మీడియాకి ఏది ఏది ఆహారంగా పనికి వస్తుంటే అదే తీసుకుంటారండి. ఇప్పుడు ఇప్పుడు మీడియా ఇలా చేస్తే అని తెలిసి త్రిష రాకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అదే దీనికి సంగీత వస్తే అప్పుడు త్రిష మీద ఇంత ఫోకస్ ఉండేది కాదు. మరి భార్య ఆమె లేదు, అందుకే ఇక్కడ ఫోకస్ చూపించారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉండి పోరాటం చేయాల్సినంత అవసరం ఈ అమ్మాయికి లేదు, ఎవరికి సంగీతకి. కానీ చేస్తానని చెప్పింది ఆమె, అప్పుడు వీళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇది మనకి ఒప్పుకోలేదు అనేది పైన మాట. అసలు ఆ ఇంట్లోనే ఉండి చెయ్యడము అనేది శ్రేయస్కరం కాదు, ఏ క్షణంలోనైనా నా మనసు మారుస్తారు అనే ఉద్దేశంతో నేను ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకోవటం కోసమైనా సరే ఆమెకు ఒక ఆప్షన్ కూడా ఉంది కదా. ఆమె పుట్టిల్లు ఉంది, ఆమెకు అక్కడ వాటా ఉంది, ఆమెకు హక్కు ఉంది. పైగా ఆమె పేరుతో ఆస్తులు ఉండుంటాయి. విజయ్ ఏమీ ఆస్తులు కొనకుండా ఉండుండడు కదా. ఇప్పుడు ఒకరి పేరు మీదనే ఆస్తులు కొనుక్కోరు ఎప్పుడైనా సరే, పిల్లలు అందరి పేర్ల మీద కొంటారు, ఆఖరికి తల్లిదండ్రుల పేర్ల మీద కూడా కొనేవాళ్ళు ఉంటారు. అందుకని చెప్పి ఆమెకు ఆస్తులు ఉండుంటాయి. ఆమె అసలు ఇప్పుడు విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనే దానికంటే కూడా నేనే నిర్ణయం తీసుకోవాలనే దాని మీదనే ఆమె ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చినట్లు కనిపించింది మొన్నటి వరకు. ఇక ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నిజంగా ఆమె గనక సీఎం అయిపోయాడు ఇంకేముంది అని చెప్పి వెంటనే వెనక్కి వచ్చింది అనుకోండి, ఆమెకి ఇంత వాల్యూ కూడా ఉండేది కాదు. అందుకే రాలేదు. రాకపోయేసరికి ఇప్పుడు పిల్లలు కూడా రాలేదు. ఇప్పుడు పిల్లల్ని వెళ్ళమని చెప్పుంటొచ్చు, నువ్వు లేకపోతే మేము వెళ్ళమని చెప్పుంటారు పిల్లలు. జనరల్గా జరుగుతుంటాయి ఇట్లా. కొన్నిసార్లు ఏమో పిల్లలు వెళ్తామంటే కూడా నేను వెళ్ళని ప్లేస్కి మీరు ఎట్లా వెళ్తారు అని చెప్పి తల్లి కూడా అబ్జెక్షన్ చెప్పే పరిస్థితులు ఉంటాయి. ఎవరి ఇన్సెక్యూరిటీస్ వీళ్ళకి ఉన్నాయండి. ఇప్పుడు పిల్లల్ని పంపించింది అనుకోండి, సపోజ్ అనుకుందాం, ఈ పిల్లల్ని వాళ్ళు లాగేసుకుంటారేమో, అప్పుడు తను ఒంటరి అయిపోతుంది అనే ఉంటది. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, మేబీ ఈ అయోధ్యకి పిల్లలే కూడా మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. మెయిన్ రీజను. అందుకని ఏంటంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఒక రకంగా ఒక బ్రిడ్జికి ఎట్లా అయితే మధ్యలో వారధిలాగా ఉంటారో పిల్లలు కూడా అంతే ఉంటారు. మేబీ భార్యను వదులుకోవాలి అని అనిపించినా ఏ తండ్రికైనా పిల్లల్ని దూరం పెట్టాలని అనిపించదు కదా. అంటే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు, ఈ నెల రిలేషన్లో కోపాలు తాపాలు గొడవలు చాలా ఉంటాయి. వాటి వల్ల భార్యకైనా భర్తకైనా కాస్త ఓకేలే అని అనిపిస్తుందేమో, కానీ ఎందుకో మరి పిల్లలంటే వాళ్ళు ఎదిగే కొలిది వాళ్ళంటే ప్రేమే ఉంటుంది. అందుకే పిల్లలు చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు చాలా క్రూషియల్ రోల్ అది. వీళ్ళ ఇప్పుడు భార్య చెప్తే సిగరెట్ తాగడం మానని వాళ్ళు కూడా పిల్లలు చెప్తే మానతారు. ఇప్పుడు భార్యను తను ఏ విధంగా కష్టాలు పెట్టాడో ఆ కష్టాలన్నీ మర్చిపోతాడు ఒక టైం అయ్యేసరికి. అవే ఇబ్బందులు తన కూతురు పడుతుంది అనుకోండి, అప్పుడు అవి చాలా పెద్ద ఆకాశం అంత సమస్యలాగా కనపడతాయి. అందుకని చెప్పి ఏంటంటే ఇక్కడ ఒకటే, ఇప్పుడు ఈమె అన్ఫాలో చేయడం వెనక, అన్ఫాలో చేశారు, బర్త్డేకి విష్ చేయలేదు, ఏదైనా నేను వాళ్ళ మధ్యలో ఉండటం కరెక్ట్ కాదు అనిపించుంటుంది. ఆమె స్థానం కూడా ఆమె విడాకులు వచ్చే వరకు, విడాకులు అయితేనే అధికారికంగా ప్రకటించాలి అనే ఒక పట్టుదల కూడా ఉండుండొచ్చు. నిజంగా మంచిదే కూడా అది. అవి జరగట్లేదు అని అర్థమైనప్పుడు ఆమె కామ్గా వాకౌట్ చేసింది అనుకోండి. మీరు అన్నట్టుగా రెండో రీజన్ కూడా అయి ఉండొచ్చు, విడాకులు కంపల్సరీ అని అడుగుండొచ్చు. అది సాధ్యమయ్యేలా కనిపించకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు విజయ్ ఒక్కడే కాదు, తమిళనాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్దన్న పాత్ర ఆయనే. సో ఎందుకంటే ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి కాస్త రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి. కాబట్టి ఏమన్నా జరుగుండొచ్చేమో. పాత రోజుల్లో 3 భార్యలు ఉండేవాళ్ళు ఒక్కొక్కరికి, తమిళనాడు వాళ్ళకి అధికారికంగానే బయటికి కనిపించేటట్లే. పెద్ద భార్య, చిన్న భార్య, బుల్లి భార్య, బుజ్జి భార్య అన్నట్లు, పెద్దిల్లు చిన్నిల్లు. అవును, ఇది కామన్లే, పెద్దిల్లు చిన్నిల్లు వింటానే ఉన్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. అది అందుకని నిజంగా ఈ కాలానికి అలా లేకోకుండా త్రిష కూడా తన వ్యక్తిత్వాన్ని తను నిలబెట్టుకోవాలి అని అనుకున్నది అనేది నాకు కొంచెం ఇలానే ఉండాలి. మహిళలు పురుషులకి వీళ్ళు ఎల్లవేళలా మనకు అవైలబుల్ అన్నట్లు ఉండకూడదు.
ఇప్పుడు భార్య ఉన్నప్పటికీ, స్టేటస్ లేనప్పటికీ, సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, నాకు ఒక ప్రేమ ఉంది, ఒక గుడ్డి ప్రేమ ఉంది, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ అని ఆడవాళ్ళు అనుకోకుండా ఉంటేనే మగవాళ్ళకి వికారాలు తగ్గుతాయి నన్ను అడిగితే. థ్యాంక్ యూ అండి.